శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ చంద్ర రాశి అలాగే లగ్న రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ జాతకం లోపల ప్రత్యేకంగా ఈ మీన రాశిలో ఎవరైనా ఉన్నట్లయితే చూసుకోండి, కుంభరాశిలో ఎవరైనా ఉన్నట్లయితే చూసుకోండి, మిథున రాశిలో అలాగే సింహరాశిలో ఏమైనా గ్రహాలు ఉన్నట్లయితే చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళ ప్రభావం వారిపైన ఉన్న తర్వాత గోచరం మారుతుంది. అందుకని చాలాసార్లు చెప్తుంటా, జాతకం చూసుకొని గోచరం తెలుసుకున్నట్లయితే చాలా యాక్యురేట్గా రిజల్ట్స్ మీరు తెలుసుకోగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎవరి జాతకంలో అయితే మీన రాశి లోపల ఎవరి జాతకంలో ప్రెజెంట్ మీది కుంభ లగ్నం లేకపోతే కుంభరాశి ఉన్నట్లయితే, మీ జాతకంలో కనుక మీన రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే, వక్రగతిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే, ఈ శనిదుడు గోచరం ప్రెజెంట్ నడుస్తుంది కదా, ఆర్థిక పరంగా ఇది మీకు చాలా సహకారం చేస్తుంది. ఆర్థిక పరంగా ఇది చాలా సహకారం చేస్తుంది. ఎలా? సడన్లీ అవుతాయి, సడన్లీ ఈవెంట్స్ అవుతుంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రాహు శుక్రుని దాటి వచ్చాడు. రాహు ఏదైతే కుంభరాశిలో వచ్చాడో శుక్రుని దాటి వచ్చిన తర్వాత రాహు ఇఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి? సడన్లీ ఉంటాయి. రాత్రికి రాత్రి ఫేమస్ అవుతుంటారు, రాత్రికి రాత్రి డబ్బు సంపాదన మొదలవుతుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే ఈసారి ఈ 2025లో చాలా చాలా జరిగాయి. అంత ఇంత కాదు, చాలా చాలా జరిగాయి. మనందరికీ తెలిసిందే. ఎవరైతే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు పైకి వెళ్ళారు, ఎవరైతే పైకి ఉన్నారో కిందికి కూడా రావడం జరిగింది. అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, రాహు జీవితం లోపల చాలా చాలా మార్పులు చేస్తూ ఉంటాడు. రాహు చేసే మార్పుడు ఏదైతే ఉందో అది సడన్లీ అవుతాయి, ప్లాన్ చేసి జరగదు. అందుకే రాహు ఏం చేసినా కూడా సడన్లీ చేస్తాడు. బిఫోర్ ప్లాన్స్ అలాంటి రాహు దగ్గర ఏమి ఉండవు. రాహుకు అనిపించినట్లయితే డైరెక్ట్ ఫాలో అవి వెళ్తాడు. సాటర్న్ ప్లాన్ చేస్తగలుగుతాడు, సాటర్న్ ప్లాన్ చేయగలుగుతాడు, కానీ రాహు అస్సలు ప్లాన్ చేయలేడు. ఎందుకంటే రాహుకి ఏంటంటే ఆన్ ది స్పాట్లో ఏదైతే కనపడుతుందో అది నచ్చిన తర్వాత దానికోసం ఏదైనా చేయాలి, ఆ థాట్ ఉంటుంది. అది కనిపించే వరకే, కనిపించలేకపోతే దానికి రాహుకి సంబంధం ఉండదు. అని ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ రాశి అలాగే మీ లగ్నం లోపల రాహు గోచరం నడుస్తుంది. చూడండి, ఈ రాహు గోచరం ఏదైతే ఉందో చాలా మంచిది. నా దృష్టికోణంలో కనుక చూసుకున్నట్లయితే మీరు రాహుని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే రాహు మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాడు. ఇంతకీ పాయింట్ ఏంటంటే, మీ జాతకం లోపల మిథున రాశి తులారాశిలో మిథున రాశి అలాగే తులారాశిలో దేవుగురు బృహస్పతి ఉండకూడదు. అలాగే సింహరాశిలో దేవుగురు బృహస్పతి ఉండకూడదు. ఉన్నట్లయితే ఏమో తెలుసుకోండి, ఈ రాహు మీకు రిజల్ట్ సరిగ్గా ఇవ్వడు. చాలా పాయింట్స్ నెగ్లెక్ట్ అవుతుంటాయి. అంటే మీరు ఏవైతే అనుకుంటారో ఒక ఎథిక్స్ లోపల మీరు ఉంటుంటారు. రాహు అలా కాదు. రాహు ఎథిక్స్ వదిలేసి ఇంకా పైకి వెళ్ళాలి రాహు ఆలోచన ఉంటుంది. ఆ టైంలో ఏముంటుంది తెలుసు, జాతకుడికి నేను ఇంత కష్టపడ్డా, ఇంత సిన్సియర్గా చేసినా కూడా రిజల్ట్స్ ఏంటి నా జీవితంలో ఇంకా రావట్లేదు అనిపిస్తుంటుంది. కానీ ఇదే టైం లోపల ఎవరైతే అనెథికల్ కావచ్చు, ఎవరైతే ఇల్లీగల్ కావచ్చు, ఎవరైతే అధర్మంగా నడుచుకుంటుంటారో, మనం అంటుంటాం ఇవ్వండి, ఇంత అధర్మంగా నడుచుకునే వ్యక్తులకే దేవుడు ఎందుకు ఇంత సహకారం చేస్తుంటారు అంటుంటారు కదా, అది రాహు వల్ల అవుతుంది. దేవుడి దీనికి సంబంధం లేదు. కానీ రాహు ఇచ్చే రిజల్ట్స్ ఎక్కువసేపు ఉండవు, ఇది తెలుసుకోండి. రాహు ఇచ్చే రిజల్ట్స్ ఎక్కువసేపు ఉండవు. రాహు ఇచ్చే రిజల్ట్స్ కొద్దిగా టెంపరీ ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఎలా అయితే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్ మన పెయిన్ పోతుందో, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, కిడ్నీ లివర్స్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అలాగే రాహు ఇచ్చే రిజల్ట్స్ టెంపరీ కొద్దిగా చాలా బాగా అనిపించుద్ది. ఈ టైం లోపలనే మనం మనసుని దూరం చేసుకుంటాము. తర్వాత రాహు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ మనుషులే మనల్ని దూరం కూడా చేయగలుగుతారు. సో చెప్పాల్సింది ఏంటంటే, రాహు ప్రభావం ఏదైతే ఉందో ఇస్తే చాలా భయంకరంగా ఇస్తారు, తీసుకుంటే కూడా చాలా భయంకరంగా తీసుకుంటాడు. కానీ చెప్పాల్సింది ఏంటంటే, రాహుని సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ దైనందిన జీవితం లోపల బిజినెస్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, రాహుని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అని రాహుది స్వరాశి కుంభరాశి. సో రాహు ఈ రాశిలో ఉండడం వల్ల వ్యక్తిత్వం, మీరు మీ పైన పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పైన పని చేయడం అంటే ఏంటంటే, మీలో కొన్ని స్కిల్స్ అవసరం ఉన్నాయి. మీకు అనిపించవచ్చు ఏలినాటి శని ప్రభావం ఉందా అంటే, ఒక విషయం తెలుసుకోండి. 12th లార్డ్ ఇన్ సెకండ్ హౌస్. నార్మల్గా ఏంటంటే డబ్బు అస్సలు సేవింగ్ అవ్వవు, చేతిలో డబ్బులు అస్సలు ఉండవు. మీరు ఎంత ప్రయత్నించండి, ఈరోజు మీరు క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి,
ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40-50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది. దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము. ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. ఒక 5 లక్షలు సంపాదించిన అనుకోండి, 2 రోజుల లోపల 5 లక్షలు అయిపోతాయి. 2 రోజుల లోపల 5 లక్షలు అయిపోతాయి. అయిపోయిన తర్వాతనే వస్తాయి. పాయింట్ ఏంటి, అయిపోయిన తర్వాతనే వస్తాయి, ఉన్నప్పుడు రావు. సో అది ముందు అయిపోవాలి, అప్పుడే వస్తాయి. మరి కంటిన్యూ ఇలాగే ఉంటుందా అంటే ఈ గోచరం లోపల చెప్తున్నా కదా, గోచరం వల్ల ఇలా ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది, తర్వాత పరిస్థితులు మళ్ళీ మారుతాయి. ఇది తెలుసుకోండి మీరు. 2027 సాటర్న్ మీ సెకండ్ హౌస్లో ఉండబోతున్నాడు. సో ఇది 2027 వరకు కొద్దిగా మీకు ఫైనాన్స్ పరంగా చాలా ఒత్తిడి, చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి. చూడండి, ఒక మాట చెప్తా, ఏదో నేను మిమ్మల్ని మెచ్చుకోవాలి, చాలా బాగుందని చెప్పాలి ఉద్దేశం అది కాదు. ఉన్నది మాట్లాడడం అది ఒక పాయింట్ కాబట్టి చెప్తున్నా. డబ్బు మీ దగ్గర సేవింగ్స్ అయితే అవ్వవు, కాబట్టి సేవింగ్స్ గురించి మీరు కోరుకోకండి. ఎలా గెయిన్స్ని పెంచుకోవాలి దాని గురించి ఆలోచించండి. మరి గెయిన్స్ పెరిగే అవకాశం ఉందా ఈ సంవత్సరం? 100% గెయిన్స్ పెరిగే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఒక మాధ్యమం కాదు, ఎన్నో మాధ్యమాలు ఈ సంవత్సరం ఏంటంటే మీకు ఆర్థిక పరంగా ఎక్స్ట్రా గెయిన్స్ కోసం చాలా సహకారం అయితే కనపడుతుంది. మీరు దాన్ని తెలివితోటి ఉపయోగించుకోండి. తెలివితోటి ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ లగ్నం నుంచి మీ రాశి నుంచి 5వ స్థానంలో దేవగురు బృహస్పతి ఉన్నాడు. 11th లార్డ్ ఇన్ 5th హౌస్, 2nd లార్డ్ ఇన్ 5th హౌస్. ఐడియాల్ని పెంచుకోండి. ఐడియాలు దానికి కావాలి. ముందు ఏంటంటే మన లోపల స్కిల్స్ కావాలి. ఒక విషయం తెలుసుకోండి, ఒక వ్యక్తికి ఐడియా రావాలంటే ముందు ఆ వ్యక్తి దగ్గర ఏదైనా స్కిల్ ఉండాలి. ఆ స్కిల్కి సంబంధించి పని చేస్తే ఆటోమేటిక్గా మీరు ఒక దారిలో వెళ్ళే కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. కూర్చున్నప్పుడు ఏవి రావు, పరిగెత్తినప్పుడు చాలా వస్తాయి. అలాగే మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏమి రావు, ఏదైనా చేస్తున్నట్లయితే కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఏదైనా ఒకటి చేయండి, మీ వాల్యూ పెంచుకోండి, మీ పైన మీరు పని చేయండి, ఏదో ఒకటి చేయండి. కానీ చేస్తే తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి, రావని కాదు. ఎందుకంటే రాహు ఏ భావంలో గోచరంగా ఉంటాడో ఆ భావానికి సంబంధించిన మీరు కొద్ది పని చేసినా కూడా రాహు రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఇస్తాడు. రాహుది ఒక స్వభావం ఏంటంటే మీరు 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు ఇస్తాడు. కానీ 100 రూపాయలు తొందరగా అయిపోతాయి, తర్వాత విషయం అది అయిపోవడం. కానీ మీరు పని చేయడం చాలా ముఖ్యం కదా, రాహు ఇస్తాడు. ఆ టైం లోపల మీకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి రాహు ఇవ్వాల్సింది. సో ఈ సంవత్సరం గెయిన్స్కి అయితే మంచి అవకాశం కనపడుతుంది. కానీ సోర్స్కి అయితే అంత అవకాశం కనిపించండి, సేవింగ్స్కి అయితే అంత అవకాశం కనిపించట్లేదు. వ్యక్తిగత జీవితం లోపల గుర్తింపు కోసం కూడా మంచి టైం ఉన్నది. పని మంచి చేయండి, చక్కగా చేయండి, రాహుకు సంబంధించిన పనులు చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ దాంపత్య జీవితం లోపల ఈ సంవత్సరం అంత అనుకూలంగా కనిపించట్లేదండి. అంటే సిన్సియర్గా హానెస్ట్గా చెప్పాలంటే ఈ సంవత్సరం దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్ లోపల కొన్ని సడన్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి. అది దేని ఆధారంగా చెప్తున్నా మీకు అనిపించవచ్చు. కేతు నుంచి 8వ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, అంత బాగున్నట్టే ఉంటుంది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి సమస్య లేదు, కేవలం నాకు కొంగే సమస్యలు మీకు అనిపించవచ్చు. కానీ సడన్లీ చేంజెస్ అవుతాయి. సో వాళ్ళది కూడా ఏదో రాశి గోచరం సరిగా లేకపోతే అవకాశాలు ఉంటాయి. ఒక లేకున్నా కూడా ఎక్కువ అంటే ఎక్కువ మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, గ్రామ దేవత ఆరాధన చేయమని చెప్పండి. గ్రామ దేవత ఆరాధన చేసినట్లయితే ఒక విషయం తెలుసుకోండి, కేతు సాటర్న్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో తెలుసుకోండి. వీళ్ళ ప్రాబ్లమ్స్ కనిపించవు కానీ ప్రభావాలు ఉంటాయి.
డాక్టర్ దగ్గర మీరు వెళ్ళిన తర్వాత డాక్టర్ నాకు పెయిన్ ఉందని చెప్పిన తర్వాత డాక్టర్ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ తీస్తారు, అందులో అన్ని సరిగా ఉంటాయి, ఏముండదు, కానీ మనకు పెయిన్ లేస్తుంటుంది. కేతు శని అలా ప్రభావం చేస్తుంటారు. పని అయితే ఉంటుంది కానీ అక్కడ కనిపించదు ఆ ప్రకారంగా. సో ఈ సంవత్సరం దాంపత్య జీవితానికి సంబంధించినంత అనుకూలంగా అది ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 months సరిగ్గా లేదు దాంపత్య జీవితానికి. ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం జూపిటర్ మిమ్మల్ని చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు. దేవుడు బృహస్పతి పంచమ స్థానం నుండి భాగ్యవృద్ధి కావచ్చు, లేకపోతే పితృదేవతల నుంచి పొందే ఆశీర్వాదం కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి సహకారం కావచ్చు, లేకపోతే సామాజిక క్షేత్ర పరంగా పెరిగే మీకు అవకాశాలు కావచ్చు, అవి సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. కొద్ది గుర్తింపులు కూడా కనపడుతున్నాయి. రాజకీయాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం గెలుపు అయితే చాలా చక్కగా కనపడుతుంది. ఏనకేన ప్రకారేణ సామధాన దండ భేద అనుసారేనంగా ఈ సంవత్సరం రాజకీయ పరంగా చేసే వాళ్ళకి బాగుంది. సో మీ జాతకంలో దశ చూసుకోండి. దశ కనుక బాగున్నట్లయితే అంత ఇది లేదు. ఇంకో మాట చెప్తే తెలుసుకోండి, ఇప్పుడు మీ జాతకంలో ఎవరైతే పాలిటిక్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ కుంభరాశి కావచ్చు, మిథున రాశి కావచ్చు, తులారాశిలో కావచ్చు, కుజుడు కనుక ఉన్నట్లయితే గెలుపు నిశ్చయం. కానీ ఇక్కడ కుంభరాశిలో కావచ్చు, మిథున రాశిలో కావచ్చు, తులారాశిలో కనుక కేతు ఉన్నట్లయితే, బుధుడు ఉన్నట్లయితే, అలాగే శనిదేవుడు ఉన్నట్లయితే రాజకీయాల లోపల కొద్ది టఫ్ కాంపిటీషన్ అయితే మీకు ఎక్కువగానే ఉంటుంటుంది. ఇది మీరు తెలుసుకోండి. సూర్యుడు ఉన్నట్లయితే బెటర్, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ శుక్రుడు ఉన్నా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ కేతు, బుధుడు ఇది అంత ఇదైతే నేను కాంబినేషన్, సాటర్న్ అంత కాంబినేషన్ అయితే ఇవ్వలేను. ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ సంవత్సరం చూసుకోండి 2026 చాలా మంది చాలా ముఖ్యంగా చూసుకుంటున్నారు ఏంటంటే, ఆఫ్టర్ దేవగురు బృహస్పతి రాశి పరివర్తన తర్వాత, దేవగురు బృహస్పతి కర్కటక రాశిలో వచ్చిన తర్వాత ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దామని అనుకున్నట్లయితే, ఏదైనా ప్రాపర్టీ రెంట్కి ఇవ్వాలని అనుకున్నట్లయితే, లేకపోతే సంథింగ్ మీకున్న ఏదైనా వస్తువులు కావచ్చు, అవి పాతవి ఇచ్చి కొత్తవి కొనాలి ఏదైనా మీకు ఆలోచనలు ఉన్నట్లయితే అవి మీరు ఆఫ్టర్ జూన్ తర్వాత చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైతే ఫైనాన్సర్స్ ఉన్నారో, కుంభరాశి వారి ఫైనాన్సర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి జూన్ తర్వాత కొద్దిగా అంత అనుకూలంగా లేదు. మీరు ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో పూర్తిగా అవగాహన ఆ వ్యక్తి పట్ల మీకు ఉన్న తర్వాతనే ఇవ్వండి. ఏదో ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని ఇలాంటి ఆలోచనలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ సంవత్సరం కుంభరాశి ఒక చమత్కార యోగం ఏంటంటే, బుద్ధి చాలా బాగా పనిచేసినా కూడా దానిని వంక పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు వాళ్ళ గురించి ఏం పట్టించుకోకండి. మీకు అవసరమైంది మీరు తీసుకోండి, మీకు అవసరమైంది మీరు చేయండి. జాబ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ లోపల చేంజెస్ యోగం అయితే ఉన్నాయి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ లోపల డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు మీరు వాల్యూ పెంచుకోండి, మీ ప్రొఫైల్ని పక్కకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఒక మాట చెప్తే, కుంభరాశి వారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కాదనట్లేదు, 100% కుంభరాశి వారికి ప్రాబ్లమ్స్ నేను లేదు అనట్లేదు. మీరు మీ పట్ల పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పట్ల పని చేయండి, ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లో ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు పూర్తిగా మట్టిలో తొక్కాడు, ఏదో సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ సపోర్ట్ తెలుసుకున్నట్లయితే మనం కింద పడ్డా కూడా మనకి ఏదో దురద ఆగుతున్నట్టు అవుతుంటారు, అంతే తప్ప మనం పూర్తిగా అస్సలు ఇది అవ్వము. సో చెప్పాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ భయపడాల్సిన అంత ఇదైతే లేదు. మీరేంటంటే కేవలం రాహు బలం పెంచుకోండి, రాహుని సరిగ్గా ఉపయోగించుకోండి, మీకు ఆటోమేటిక్గా అన్నీ చక్కగా అవుతాయి. ముందుగా మీరు మీ పట్ల పని చేయండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా శ్వాసకు సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండబోతుంది. చలి ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి అంత హెల్త్ పడలేదు. కొద్ది కఫ్ అలాగే కోల్డ్ ఎక్కువ అవ్వడం వల్ల చిన్న చిన్న ఖర్చులు అయితే ఆ టైంలో హాస్పిటల్కి సంబంధించి అవుతుంటాయి. ఫ్యామిలీ పరంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొన్ని చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉంటుంటాయి, కానీ దాన్ని అంతా ఇది కాకండి. ఎప్పుడైతే ఈ కేతు అలాగే ఈ సంవత్సరం రాహు కేతు కూడా రాశి పరివర్తన అవుతున్నారు. రాహు ఎప్పుడైతే మీ రాశి నుంచి 12th హౌస్లో వస్తాడో, కేతు ఎప్పుడైతే మీ రాశి నుంచి 6th హౌస్లో వెళ్తాడో, ఆ సమయకాల లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే అవుతాయి. అందులో ఒక చిన్న హెడ్డింగ్ పాయింట్ చెప్తే అర్థం చేసుకోండి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివైనా మీరు నడుస్తున్నట్లయితే అందులో జయం పొందే అవకాశాలు చాలా ఎక్కువ మీకు అప్పుడు కనపడుతుంది. ఈ సంవత్సరం ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే, మీరు శివ ఆరాధన ఎక్కువ చేయండి, కాళీ అమ్మవారిది ఆరాధన ఎక్కువ చేయండి. కుదిరినట్లయితే ఈ సంవత్సరం ప్రతి నెల నది స్నానం చేయడానికి మీరు ప్రయత్నించండి, మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది. ఇక మీ జాతకంలో గ్రహస్థితి చూసుకొని దాని అనుసారంగా పరిహారం మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రేయ నమః.